పక్షమైన ప్రతిపక్షమైన మనది ప్రజాపక్షమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. జనగామలో జరిగిన పార్లమెంట్ సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యంగ్యంగా మాట్లాడడం తప్ప వ్యవహారం తిరగలేదని మండిపడ్డారు. రేవంత్ సర్కార్ తెలంగాణ ప్రజలకు 4 మోసాలు చేశారని హరీష్ రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, భాష, సంస్కారం రాష్ట్రం పరువు తీసే విధంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గుణపాఠం చెప్పాలంటే బీఆర్ఎస్ను గెలిపించాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. అది సోనియా గాంధీ పుట్టినరోజు ఆ రోజే 2 లక్షలు మాఫీ చేస్తారు. బాబురానికి ఏమనిపించిందో ఏమో కానీ కోవిడ్ తారీఖు అయితే లేట్ అయితే అనుకున్నాడు. 2 రోజుల ముందు 7 తారీఖులో మాఫీ చేసి ప్రమాణ స్వీకారానికి మాత్రం తొందరపడ్డాడు. మరి హామీ విషయంలో మాత్రం ఎగడేలా దాటవేట ప్రమాణ స్వీకారం 2 రోజులు ముందటి చేసి హామీ అమలు దాటలేదు. ఇదే కలిగింది. అయినా 60 రోజులు ఏదైపోయింది. మిగిలింది 40 రోజులు. ఈ 40 రోజుల్లో 10 రోజులు 15 రోజులు అయితే ఎలక్షన్ కోడ్ వస్తుంది. పార్లమెంట్ ఎన్నికల కోడ్ వస్తుంది. మీరు ఏమంటారు? అయ్యో కోడ్ వచ్చింది కదా, ఇప్పుడే కోడ్ లేదు. ఏం చెప్పింది దేశంలో రైతులు ఉంటారు. మన ప్రాంతంలో మీ రైతులకు చెప్పాలి. 3 సంవత్సరాలు చేసింది రైతులకు 3. అదేం చెప్పిండ్రు? డిసెంబర్ 9వ తేదీ రాగానే 2 లక్షల రుణమాఫీ అన్నారు. మేము రాగానే 15,000 రూపాయల రైతు బంధు అన్నారు. మోసం చేసి మేము రాగానే మీరు వర్షాలు ఆపుకొని 500 బోనస్ ఇచ్చి మట్టు కొట్టమన్నారా? 3 కొనగా మట్టు కొనగా కొనలేదు. రుణమాఫీ చేసిందా? చెయ్యలేదు. 3వది రైతు బంధు చేసిందా? చెయ్యలేదు. 4వ 24 గంటలు కరెక్ట్ ఇస్తామన్నారు.